హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇవాళ మన రెసిపీ అయితే ఎగ్ బిర్యానీ ఈజీ అండ్ సింపుల్గా చేసుకుందాము. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసేయండి. సో ఎగ్ బిర్యానీ కోసం ఎగ్స్ అయితే నేను బాయిలింగ్కి పెట్టేసుకున్నానండి. ఈ లోపల ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ నేను పొడుగ్గా కట్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. చూడండి, సో మనం ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆనియన్స్ అనేది లేయర్గా ఉంటుంది కదా, ఇలా కలుపుకోవడం వల్ల సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. సో చూడండి, ఒక వెజల్ తీసుకొని అందులోకి నేను ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ మీద ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో ఇది మోస్ట్లీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం స్టవ్ దగ్గరే ఉండాలండి. కొంచెం మనం అటు ఇటు వెళ్ళినా కూడా ఇది మాడిపోతాయి. సో ముందు లైట్ బ్రౌన్ రంగు తీసేసేయండి, బికాజ్ మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కలర్ మళ్ళీ మారిపోతుంది. సో అదే ఆయిల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ కాజు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కిస్మిస్ కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ 2 అయితే మనకి గార్నిషింగ్ కోసం అండి. అండ్ కాజు బాగా ఫ్లేవర్గా ఉంటుంది కదా, అందుకని కూడా యాడ్ చేస్తారు మోస్ట్లీ కొంతమంది బిర్యానీలోకి. సో ఈ లోపల మనకి లైక్ ఎగ్స్ అయితే బాయిలింగ్ అయిపోయి దాన్ని పొట్టు తీసేసి నేనైతే ఒక్క సైడ్ ఘాట్లు పెట్టుకుంటున్నాను. అండ్ మనము ఫ్లేవర్ఫుల్గా కావాలి ఎగ్ అని చెప్పేసి ఎక్కువ ఘాట్లు పెట్టుకోవద్దండి, బిర్యానీ కాబట్టి మనం కలిపినప్పుడు విరిగిపోతుంది. సో లైట్గా నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ దీంట్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పెప్పర్ అండ్ పసుపు, కారం వేసి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో నా దగ్గర కసూరి మేతి అవైలబుల్ ఉంది కాబట్టి కొంచెం కసూరి మేతి నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఓకే, లేదా మీరు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎగ్స్ చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. రైట్, ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సేమ్ అదే ఆయిల్లోకి లైక్ బిర్యానీ ఆకు అండ్ స్టార్ నస పువ్వు అండ్ మరాఠీ మొగ్గ, అలాగే లవంగము, దాల్చిన చెక్క, ఇలైచి అండ్ షాజీరా, మీ దగ్గర హోల్ స్పైసెస్ అవైలబుల్ ఉంటాయి కదండి మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో, అవి యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. అండ్ ఫ్రై చేసుకున్న వెంటనే అండి మన దగ్గర టమాటో ప్యూరీ, నేను ఇంట్లో టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. సో ఆ టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ బాగా వదిలిన తర్వాత దాంట్లోకి ఒక 2 మిర్చి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ లోపల అది అయ్యే లోపల మనం రైస్ కోసం అయితే ఇక్కడ అది లైక్ వాటర్ పెట్టేసుకుందామండి. సో ఈ వాటర్ క్వాంటిటీ అనేది పర్టికులర్గా ఇన్ని గ్లాసులు అని ఏం లేదు, మనం దమ్కి చేస్తున్నాం కాబట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. సో దాంట్లోకి తగ్గినట్టుగా బిర్యానీ హోల్ స్పైసెస్ అండ్ కొంచెం చిల్లీ, అలాగే కొంచెం సాల్ట్, రైస్కి మనకి సాల్ట్ ఇక్కడే పడుతుంది కాబట్టి చూసుకొని కరెక్ట్గా వేసుకోండి సాల్ట్. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే కొంచెం లెమన్ నేను స్క్వీజ్ వేసుకుంటున్నాను. లెమన్ వేసుకోవడం వల్ల రైస్ అనేది సపరేట్గా అవుతుంది. సో ఈ లోపల చూడండి, ఇక్కడ మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో చూడండి, మనకి ప్రతి ఒక్క ఐటమ్ మనం యాడ్ చేసిన వెంటనే ఫ్రై అవుతూ ఉండాలి బాగా. అండ్ ఇక్కడ మనకి వాటర్ కూడా బాయిలింగ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి రైస్ అనేది మోస్ట్లీ 80% కుక్ అవ్వాలి. సో కొంచెం టేస్టీగా ఉండడానికి నేను ఘీ అయితే యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ ఇది అయ్యే లోపల ఈ లోపల మనం గ్రేవీ కోసం కొంచెం కర్డ్, అందులోకి ఉప్పు, పసుపు, కారము, అలాగే కొరియాండర్ లైక్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్, లేదా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, అండ్ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా అవైలబుల్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవంతా కలిపేసుకొని నీట్గా పౌడర్ స్పైసెస్ అంతా మిక్స్ చేసేసిన తర్వాత ఆ కర్రీ లైక్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అది కర్రీలోకి వేసేసుకుందాము. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో చూడండి, ఇక్కడ మనకు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ వదలాలన్నమాట. ఇక్కడ ఆయిల్ వదిలిన తర్వాత నేనైతే ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ లోపల మనకి 80% ఆఫ్ రైస్ కూడా కుక్ అయిపోయింది. సో ఇదంతా ఎగ్స్ నేను పేట్ చేసుకున్న తర్వాత రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో చూడండి, లేయర్స్గా పెట్టుకోవాలి, బట్ ఇది కొంతమందికే కాబట్టి నేను ఒక లేయర్గానే పెట్టేసుకొని కొంచెం కర్రీ ఎక్కువ ఉంటే అది నేను పైన వేసేసుకున్నాను. అలాగే చూడండి, ఇప్పుడు మనకి లాస్ట్ అనమాట, ఇది లాస్ట్ స్టెప్ గార్నిషింగ్కి. సో దీంట్లోకి మనము కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం ఏదైతే ఫ్రై చేసుకున్న కాజు, కిస్మిస్ ఇవి కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనము దమ్కి పెట్టాలి కదా, 80% రైస్ కుక్ అయింది. సో దీనికి ఏంటంటే కింద మీరు ప్రీ హీట్ ప్యాన్ ఒకటి పెట్టేసుకోండి, అంటే యూజ్ చేయని ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కింద మనకి మాడదు. సో అది పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత సో ఇది ఏదైతే మనం వెజల్లో ఇవంతా మిక్స్చర్ మనం యాడ్ చేసుకున్నామో అది పెట్టేసిన తర్వాత
లిడ్ అనేది క్లోజ్ చేసేసేయండి. సో ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి మిగతా ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే బిర్యానీ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీకు స్మెల్ వస్తుందన్నమాట. ఆ బిర్యానీ అరోమా అనేది తెలుస్తుంది. అప్పుడు ఒక 20 మినిట్స్ సరిపోతుంది. బికాజ్ ఆల్రెడీ మనకి 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్ చేసుకుంటే రెడీ. సో ఇవాళ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కశ్వికాస్ ఫుడ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్.